మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పేతురునకు దేవుని కృప అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. కొన్నిసార్లు పేతురు గురించి ధ్యానించుకుంటే ఎంత కృప పేతురుకి అని. ఒక బెస్తవాడు, చేపలు పట్టుకునేవాడు, మరి ఆయన నీడ పడితే కూడా రోగులకి స్వస్థత కలిగింది అని అపోస్తల కార్యాలు 5:15 వ్రాయబడి ఉంది. అంతేకాదు, ఆయన యేసు ప్రభు యొక్క శిష్యునిగా తలక్రిందులుగా సిలువ వేయబడతాడు. క్రీస్తు శకం 67లో రోమ్లో నీరో చక్రవర్తి గార్డెన్స్లో వాటికన్ అనే ఒక కొండ మీద, ఇప్పుడు అక్కడే సెయింట్ పీటర్స్ బెసిలికా అన్నమాట రోమ్లో. మరి మనందరికీ కూడా అది ఒక హెడ్ క్వార్టర్స్గా ఉంది. పరిశుద్ధ తండ్రి గారి యొక్క రెసిడెన్స్ కూడా అక్కడే ఉంది కదా. ఎంత ధన్యత ఆలోచించుకుంటా ఉంటే. ఎందుకంటే మేము హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు పేతురు వాళ్ళ ఇల్లు చూసామండి. కఫర్నాంలో మట్టి గోడల ఇల్లు అనమాట. ఊర్లో మాది కూడా ముందు మట్టి గోడల ఇల్లేనండి. తర్వాత నాన్న డాబా కొన్నారు. మేము పుట్టడము అందులోనే పుట్టాం, మట్టి గోడలు దాంట్లోనే. పైన అట్లా ఉంటుంది చూడండి, చూరు అంటారు, తాటాకులాగా అనమాట. అలాగే ఉంది. యేసు ప్రభు మరి శిష్యులందరూ కూడా పేతురు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట. ఎంత ధన్యత! ఒక్కసారి పేతురు జీవితాన్ని మనం చూస్తే అంత ధన్యత, మళ్ళా అంత వినయం కూడా అండి. అంత వినయం అన్నమాట. ముందు మనం మత్తయి సువార్త నుంచి చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 20 వరకు ఈ సంవత్సరం మనము మత్తయి సువార్త ధ్యానించుకుంటూ ఉన్నామండి. కనుక అందరూ మత్తయి సువార్త మళ్ళా చదవండి. యేసు ప్రభు యొక్క 5 ప్రసంగాలు అందులో ఉంటాయన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనం నుండండి. మీరు కొటేషన్స్ దయచేసి రాసుకోనండి. నేను కూడా రాసుకొని వచ్చాను చూడండి. ఇది నాది దివ్యవాణి 27వ బుక్ అండి. మత్తయి 4:18 నుంచి 20 వరకు యేసు ప్రభు అక్కడ గలిలియా సరస్సు తీరాన్ని నడుస్తున్నారు. చాలా అందంగా ఉంటుందండి గలిలియా సరస్సు. యేసు గలిలియా సరస్సు తీరమున నడుచుచూ వలవేసి చేపలను పట్టుచున్న పేతురును అతని సోదరుడు అంద్రియను చూచెను. అప్పుడు ఆయన వాళ్ళతో, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్ములను మనుషులను పట్టువారులుగా చేసేదను అని చెప్పగా, వారు వెంటనే తమ వలలను పడవలను అన్నింటినీ విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించిరి. ఇదండి గాస్పుల్ అన్నమాట. యేసు ప్రభుని అనుసరించడము అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడం అన్నమాట. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళి ఇంకా అక్కడ జబదాయి కుమారులు యోహాను, తర్వాత పెద్ద యాకోబు, వాళ్ళు పని వాళ్ళతో, వాళ్ళ నాన్నతో, వాళ్ళు కూడా చేపలు పడుతున్నారు. వాళ్ళతో కూడా చెప్తాడు, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువాళ్ళుగా చేస్తా. వాళ్ళు కూడా తమ తండ్రితో, జీతగాళ్లతో, పడవలు, వలలు అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించారు. ఎక్కడ వరకు పేతురు యేసు ప్రభుని అనుసరించాడు? యేసు ప్రభు నడిచిన అడుగుల్లో నడుస్తూ ఎక్కడ వరకంటే శిలువ మరణం వరకండి. కొన్నిసార్లు పేతురు గురించి ధ్యానిస్తూ ఉంటే ఎంత గొప్ప దైవజనుడు. ఆయన శిలువ మరణాన్ని కళ్ళతో చూస్తారు. ఆయన బోధించిన సంఘం అన్నమాట. రోమ్లో ఆయన 25 సంవత్సరాలు సువార్తని బోధించాడని జోసఫస్ అనే హిస్టారియన్ రాస్తాడు. పీటర్ అండ్ జాన్ preached the gospel for 25 years in Rome, and then in 67 Peter was crucified upside down in the gardens of Nero on the Vatican Hill.
అని చరిత్రకారుడు రాశాడండి పీటర్ని గురించి అన్నమాట. ఆయన సంఘమంతా ఆయనను చూస్తుంటే శిలువ మరణాన్ని మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి. దేవుడు తనను ప్రేమించే వాళ్ళకి ఇచ్చే బహుమతి ఇది, ఆయన కొరకు మరణించడం అన్నమాట. అందువల్లనే ఆ సంఘం మీద ఎంత ప్రభావం ఉంది అని అంటే 247, 59 ఆ మధ్యలో ఆగ్నెస్ చిన్న అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి యేసు ప్రభు కొరకు మరణించడానికి తహతహలాడుతుందండి. గొడ్డలితో నరికి ఆమెను చంపుతారనమాట. పేతురు యొక్క ప్రీచింగ్ 300 సంవత్సరాలు ప్రపంచం మీద ప్రభావితం చేస్తుంది. అందుకే నా ఆత్మీయ గురువు గారు చెప్తారు, ఫాదర్ లూర్దు తుమ్మ గారు చెప్తారు, 300 సంవత్సరాల మా చర్చ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కంఫర్టబుల్ లైఫ్ అన్నమాట. ఈ కాన్స్టంటైనోపుల్ ఆయన యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఎంత శ్రమలో ఎంత పర్సిక్యూషనో అప్పుడు అంత స్ట్రాంగ్గా చర్చ్ ఉందన్నమాట. ఈయన వల్ల చూడండి, పేతురు యేసు ప్రభు పిలిచాడు, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారు. అందుకే పేతురు రాసిన లేఖ మీరు చదివితే 1 పేతురు 1:21 ఇంకా ఆయన ఏమంటాడంటే, మన యేసు ప్రభు కొరకు బాధలు పడాలి, శ్రమలు పడాలి, అది ఒక ఆశీర్వాదం అని చెప్తాడు. ఆయన శ్రమల్ని సిలువని హత్తుకోవడం అన్నమాట. సిలువ ఇక్కడ వేసుకోవడం కాదు, ముద్దు పెట్టుకోవడం కాదు, ఆయన శ్రమల్ని మనం హత్తుకోవాలి, అది ఒక బ్లెస్సింగ్ అని చెప్పేసి అంటారనమాట. ఆయన మనకు ఒక మాదిరిని ఇచ్చాడు. శ్రమలు పడి దేవుని చిత్తం చేసి మనము ఆయన అడుగు జాడల్లో నడవడానికి తన అడుగు జాడలు మన కొరకు విడిచిపెట్టి వెళ్ళాడు. శ్రమల్లో ఆనందించడం నేర్చుకోవాలండి. నాకు కూడా ఎంత నొప్పిగా ఉంది, కాలు నడవడానికి అడుగు వేయడానికి కష్టంగా ఉంది. ఇక్కడ రావాలంటే కూడా చాలా కష్టం అన్నమాట. కానీ ప్రభు చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు నాతో ఐక్యమయ్యావు. శ్రమల ద్వారా మన యేసు ప్రభుతో ఐక్యమవుతాం. గాయాలతో ఉండిన యేసు ప్రభుతో గాయపడిన మన శరీరం ఐక్యమవుతుంది. ఇది కమ్యూనియన్ అంటే. కేవలం ఇది తీసుకోవడం మాత్రమే కాదు, ఆయన శ్రమల్లో మనం ఐక్యం కావాలి, ఆ శ్రమల్లో ఆనందించాలి. అది క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం అన్నమాట. ఇంకా పేతురుని పిలిచాడు కదండి. తర్వాత చూద్దాం పేతురు యేసు ప్రభు ఎందుకు ఆయనకి ప్రధానాధిపత్యాన్ని ఇచ్చారు అని. మత్తయి 14 అధ్యాయానికి వద్దామండి. అక్కడ మత్తయి 14లో యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని ఇస్తారు. అప్పుడు శిష్యులందరికీ పంచి పెడతారు కదా. పురుషులే 5,000 మంది అంటే 5,000 కుటుంబాలు అన్నమాట. గంపళ్ళల్లో వాళ్ళందరికీ పంచిపెట్టి అలసిపోయి ఉంటారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, వాళ్ళని పడవలో కూర్చోబెట్టి మీరు ఆవలి తీరానికి వెళ్ళండి, నేను వీళ్ళందరినీ పంపించేసి నేను తర్వాత వస్తానని చెప్పి. ఆవలి తీరం అనంటే ఇది తాప్గా అండి, ఎక్కడైతే అద్భుతం చేశాడో ఈ 5,000 మందికి ఆహారం ఇవ్వడం. పడవలో కూర్చోబెట్టి పేతురు వాళ్ళ ఇల్లు అనమాట, కఫర్నాంలో ఉంటుంది, అక్కడికి పంపిస్తున్నారు. అయితే పడవ మరి గాలికి పెనుగాలికి చాలా దూరం వెళ్ళిపోతుంది. కఫర్నాం కాకుండా అలా 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 వెళ్ళిపోతుంది అనమాట. యేసు ప్రభు వీళ్ళందరినీ పంపించేసి తెల్ల వాడుతుండగా అంటే వేకువజామున అంటే ఉదయం 3 గంటలకు అనుకోండి, నీటి మీద నడుస్తూ తన పిల్లల్ని తన శిష్యులను వెతుక్కుంటున్నాడు. నా పిల్లలు ఎక్కడా అని. వాళ్ళ పడవ దగ్గరికి వస్తుంటే వాళ్ళకి రాత్రిలో పడవ కొట్టుకొని పోతుంది కదా, భయంతో నిండి ఉండి యేసు ప్రభుని చూసి అమ్మో పెనుభూతం అంటారు. ప్రభు చెప్తారు, కాదు, భయపడకండి, నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? అప్పుడు పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు నేనే, మీరు భయపడకండి అనగానే, ప్రభా నిజంగా నువ్వే అయితే ఎట్లా నీవు నీటి మీద నడుస్తున్నావో నేను కూడా అలా నడవాలి, నాకు ఆజ్ఞ ఇవ్వవా? వెంటనే దూకడు, మీరు నన్ను ఆజ్ఞాపిస్తే అప్పుడు నేను నీలాగా నడవాలి. ఆయనకేంటంటే యేసు ప్రభువుని అనుసరించాలి, ఇమిటేషన్. ఏది ప్రభు చేశాడో నేను అది చేయాలి, ఈ కోరికండి మనకు ఉండాలి. యేసు ప్రభు ఏం చేశాడో మనం అది చేయాలి. ఎలా తండ్రి చిత్తం చేశాడు, ఎలా సింపుల్ లైఫ్, ఎలా స్వస్థపరిచాడు, ఎలా క్షమించాడు,
మనం కూడా అలా ఉండాలి. ఇంకెవ్వరిని అనుసరించొద్దు. వాళ్ళని అనుసరించిన అపోస్తులని పునీతులని వాళ్ళని అనుసరించాలన్నమాట. ప్రభు అంటారు వచ్చేయి అంటారు. ఎప్పుడైతే ప్రభు రమ్మన్నారో ఆయనతో ప్రత్యేకంగా ఆ మాట విని అప్పుడు ఆయన నీళ్ళలోకి దిగి నడవడం మొదలు పెడతాడు. ఇటువైపు నుంచి యేసు ప్రభు నడుస్తున్నారు, ఆ పడవ దగ్గర నుంచి పడవలోంచి బయటకు వచ్చి పేతురు నడుస్తున్నాడు. చాలా సంతోషం. యేసు ప్రభు మాత్రం కనబడుతున్నారు. సడన్గా పెనుగాలి, ఆ పెనుగాలికి ఆయన భయపడతాడు. భయపడగానే మునిగిపోవడం ప్రారంభిస్తాడు. మునిగిపోతున్నప్పుడు భయం ఇంకా ఎక్కువ వస్తుంది. వెంటనే ప్రభు నన్ను రక్షించు అని అడుగుతాడు. యేసు ప్రభు చెయ్యి అందించి పేతురుని నీటిలోంచి బయటికి తీసుకొని వస్తాడు. తర్వాత ఇద్దరూ కూడా పడవలోకి వెళ్ళిపోతారనమాట. అల్ప విశ్వాసి, నువ్వెందుకు భయపడ్డావు? నేనున్నా కదా, నువ్వు ఎట్లా మునిగిపోతావు? అప్పుడు ఆ పడవ లోపల ఉన్నవాళ్ళు అందరూ ఏమంటారంటే, నీవు నిజముగా దేవుని కుమారుడవు, పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడవు అని వాళ్ళందరూ యేసు ప్రభుని దేవుని కుమారుడుగా వాళ్ళు గుర్తిస్తారనమాట. ఇక్కడ ఇమిటేషన్ చేస్తున్నాడండి. జీసస్ వాంట్స్ దట్ ఆల్ ఆఫ్ అస్ టు ఇమిటేట్ హిమ్ అనమాట. ఆ తర్వాత ఒకసారి వాళ్ళు ఫిలిప్పీ సిజేరియా అనే ప్రాంతానికి వెళ్తారు. ఇవన్నీ నేను చూశాను కాబట్టి నాకు ఇక్కడ చెప్తా ఉంటే నా మనసు అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ వెళ్ళినప్పుడు యేసుప్రభు శిష్యులు మాత్రమే ఉంటారు. అప్పుడు యేసుప్రభు వాళ్ళని ఒక ప్రశ్న వేస్తారు. నేను ఎవరని ప్రజలు అనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్తారు, బాప్తిస్మ యోహాన్ అనుకుంటున్నారు కొంతమంది, ఇంకొంతమంది అంటారు ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు. సరే మరి మీరేమనుకుంటున్నారు? అప్పుడు 12 మందిలో ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారో తెలుసా? పేతురు టక్కున అనమాట. నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తు, యు ఆర్ ద క్రైస్ట్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్ విత్ ఫెయిత్ అనమాట చెప్తాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తు. క్రీస్తు అంటే మెస్సయ్య అనమాట. గ్రీక్ భాషలో క్రిస్తాస్, దేవునిచే అభిషేకించబడ్డాడు. ఎందుకొరకు? యెషయా 61:1 ఉంటుందన్నమాట. ఆ 61 అంతా కూడా సువార్త బోధించడానికి, చెరలో ఉన్నవారిని విడిపించడానికి, గుడ్డివారి కన్నులు తెరవడానికి, బందీలకు విముక్తిని, అనుగ్రహ సంవత్సరాన్ని ప్రకటించడానికి దేవుడు ఈ లోకానికి యేసు ప్రభుని పంపించారు, అభిషేకించి పంపించారనమాట. యేసు ప్రభువుని మెస్సయ్యగా, పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్యగా, క్రీస్తుగా అపోస్తులు పేతురు గుర్తిస్తాడండి. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, షబాష్, వెరీ గుడ్, యోనాపుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు, నీకెంత ఆశీర్వాదం, యు ఆర్ బ్లెస్డ్ వన్. నీకు ఈ రహస్యాన్ని, మర్మాన్ని తెలియజేసింది నీ రక్త మాంసములు, నీ తెలివి కాదు, పరలోకమందున్న నా తండ్రి. యేసు ప్రభువుని దేవునిగా గుర్తించక వడ్రంగి కుమారుడు, నువ్వు దేవదూషణ చేస్తున్నావని ప్రధాన అర్చకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనని సిలువ వేస్తారు. కానీ పేతురు, అపోస్తులందరూ కూడా ఆయనని దేవుని కుమారుడని గుర్తిస్తారండి. అప్పుడు యేసు ప్రభు ఆయనకేమిస్తున్నాడు చూడండి, ప్రధానాధిపత్యం అన్నమాట అందరిలోకి. నీవు పేతురు, ఈ రాతి మీద నా సంఘాన్ని కడతాను, నరక లోక శక్తులు నిన్ను జయించజాలవు, నేను నీకు పరలోకపు తాళపు చేతులు ఇస్తున్నాను. నీవు భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు భూలోకంలో దేన్ని విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. అధికారాన్ని ఇస్తున్నాడు. ఎంత ధన్యత అండి! ఒక్క జీవితం ఇలా జీవించాలి, దేవుని నుంచి అధికారాన్ని పొంది బంధించాలి. వైన్ షాప్స్ అన్నీ కూడా, సినిమా థియేటర్స్, పబ్ సెంటర్స్, అవినీతి బిజినెస్లు, చీకటి శక్తులని బంధించడానికి అధికారం ఇస్తూ ఉన్నారు. అలాగే దేవుని నీతి, దేవుని రాజ్యం అంటే దేవుని నీతి, శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యతని విప్పుతున్నాను. ఇలా మనం కూడా విప్పాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, సాతాన్ రాజ్యాన్ని బంధించాలి. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచారనమాట. ఇంకా మనం నెక్స్ట్కి వెళ్తే అండి, కొన్ని ప్రశ్నలు వేస్తాడనమాట.
పేతురు ఓపెన్గా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ ధనికుడైన ఒక యువకుడు యేసు ప్రభు దగ్గర వచ్చి అడుగుతాడు. రక్షణ పొందని ఒకే ఒక యువకుడు అనమాట. యేసు ప్రభు దగ్గర వచ్చి రక్షణ పొందకుండా ఎవరు వెళ్ళలేదండి. జక్కయ్య కూడా రక్షణ పొందుతాడు. ఈయన యేసు ప్రభు దగ్గర వచ్చి ఏమంటాడంటే, యవ్వనంలో ఉన్నాడు, మరి చాలా డబ్బు సంపాదించాడు యవ్వనంలో. యేసు ప్రభు దగ్గర వచ్చి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? మంచి గురువా, గుడ్ టీచర్ అంటాడు. అంటే అప్పుడు ప్రభు అంటారు, నిత్య జీవం పొందాలంటే ఆజ్ఞలు పాటించు, 10 ఆజ్ఞలు పాటించు అని 4 ఆజ్ఞ నుంచి చెప్తారండి. తల్లిదండ్రులను గౌరవించు, హత్య చేయకు, వ్యభిచరించకు, దొంగిలించకు, అబద్ధాలు ఆడకు, అట్లా అన్నీ చెప్పేస్తా. నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అని చెప్తారు. అయితే ఇంకొకటి మిగిలి ఉందయ్యా. ఏంటి అంటే, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకి ఇచ్చేయి, నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది. పేదలకి ఇచ్చిందంతా పరలోకంలో మన బ్యాంక్ అకౌంట్లో వేయబడుతుంది. అప్పుడు నువ్వు పరలోకానికి వస్తావు. అబ్బో, అమ్మో, నేను ధనాన్ని ఎంత ప్రేమిస్తానో. ప్రొద్దున లేస్తే ధనం, రాత్రి లేస్తే ధనం, లెక్కలు. నా హృదయం నిండా ధనమే, నా మనసు అంతా ధనమే, ఇల్లంతా ధనమే. అప్పుడు ఆయన వెళ్ళిపోతాడనమాట, వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టం అంటే, ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట కంటే ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం చాలా కష్టం. ఏంటండి అర్థము? పరలోక ద్వారము సూది బెజ్జం లాంటిది. ఒంటెలాగా ఉంటే వంకర టింకరగా ఇంత అన్నీ వెళ్ళిపోవాలా. అవినీతి, అబద్ధాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి దారంలాగా అయిపోవాలి. అప్పుడు పరలోకానికి వెళ్తాం. నరకానికి ఎవరైనా వెళ్ళొచ్చు. పెద్ద మార్గం అన్నమాట, వైడ్. ఎనీవన్ క్యాన్ గో టు హెల్. తాగొచ్చు, తినొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, వ్యభిచరించవచ్చు, దొంగతనాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, చీకటి పనులన్నీ చేసి వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు శిష్యులు అంటారు, అలా అయితే ఎవరు రక్షించబడతారు ప్రభు అంటే, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అప్పుడు సాధ్యమవుతుంది అని చెప్తారు. అప్పుడు పేతురు అంటాడు, మరి మాకేంటయ్యా లభిస్తుంది? మత్తయి 19:27, మేము అన్నీ విడిచిపెట్టేసి మిమ్మల్ని అనుసరిస్తున్నాం కదా. పడవ విడిచిపెట్టాడు, వలలు, భార్య, పిల్లలు అన్నీ విడిచిపెట్టేసి మీ కొరకు మేము వచ్చాం, మాకేంటయ్యా దొరుకుతుంది అంటే ఎంత మంచి సమాధానం చూడండి. మనుష్య కుమారుడు పునరుత్థాన సమయంలో మనుష్య కుమారుడు తన సింహాసనం మీద కూర్చొని అందరికీ తీర్పు తీర్చేటప్పుడు ఇజ్రాయేల్ 12 గోత్రాలకి మీరు కూడా నాతో పాటు 12 సింహాసనాల మీద కూర్చొని ఇజ్రాయేల్ ప్రజలకి తీర్పు తీరుస్తారు. ఇది అండి ధన్యత. ఈ లోకంలో ఏదన్నా ఆస్తులు కలిగి ఉండడం కాదు, అధికారం కలిగి ఉండడం కాదు ధన్యత. యేసుక్రీస్తుతో పాటు కూర్చొని తీర్పు తీర్చడం అన్నమాట. చూడండి ఎంత చక్కటి ప్రశ్నలు, ఇంకా చాలా చాలా ప్రశ్నలు వేస్తాడండి పేతురు. ఇంకా మత్తయి సువార్త 18లోకి వచ్చేసరికి 21 వచనం, ప్రభా నా సోదరుడు నా ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు మన్నించాలి? 7 సార్లా అని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు ఎంత మంచి వాక్యాలు చెప్తారంటే, 7 సార్లు కాదయ్యా, 70 సార్లు. అంటే లెక్క పెట్టుకోకూడదు, తప్పు చేసిన ప్రతిసారి మన్నించాలి అని చెప్పి ఆయన అక్కడ ఒక ఉపమానాన్ని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా తన సోదరుని మన్నించకపోతే పరలోక తండ్రి కూడా మిమ్మల్ని మన్నించడు. మన్నించని వాళ్ళని తలారులకు అప్పచెప్తాడు, అంటే పిచాచులకు అప్పచెప్తారు, నరకానికి వెళ్తారు మన్నించకుండా ఉంటే. యేసు ప్రభువుకి చెందిన వాళ్ళు ప్రభులాగా క్షమించాలన్నమాట. అట్లా ఇంకా చాలా చాలా ప్రశ్నలండి. సమయం అయితే అయిపోతుంది, కానీ యుగాంతపు సూచనలు కూడా వాళ్ళే అడుగుతారు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? మీరు ఎప్పుడు వస్తారు? మీ రెండవ రాకడకి, యుగాంతానికి ఎప్పుడు అని అంటే, అప్పుడు మత్తయి సువార్త 24లో ఆయన అన్ని లిస్ట్ అంతా చెప్పుకుంటూ వస్తాడండి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. చివరి రోజులలో మోసాలు ఎక్కువగా ఉంటాయి, యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాల వల్ల కరువులు వస్తాయి, ఆ తర్వాత రోగాలు వచ్చేస్తాయి. ఎన్ని రోగాలండి కదా.
రోగాలు వచ్చేస్తాయి, తర్వాత భూకంపాలు వచ్చేస్తాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకా మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది, నైతికంగా పడిపోతారు. దేవుని ఆలయం దేహం అని మర్చిపోయి శరీర వాంఛల చొప్పున జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు. ఇంకా నిజమైన దైవజనులకి శ్రమలు వస్తాయి. జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపుతారు అని చెప్తారనమాట. ఇవన్నీ కూడా పేతురు ప్రశ్నలు అడగడం వల్ల చాలా చాలా విషయాలు యేసు ప్రభు మనకి చెప్తారండి. ఇంకా యోహాను సువార్త 13వ అధ్యాయానికి మనం వస్తే కడరా భోజనం అనమాట. ప్రభు ఇంకప్పుడు వాళ్ళతో చెప్తారు, ఇప్పుడు ఇంకా గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెల్లాచెదురైపోతాయి అని చెప్పి, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు, కానీ తర్వాత వస్తారు అంటే, ఎందుకు ప్రభా, ఎందుకు రాలేము ప్రభా, మీరు వెళ్ళే స్థలానికి ఎందుకు రాలేము, అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను మీకోసం ప్రాణం ఇస్తాను, నేను మీకోసం ప్రాణం ఇస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. పేతురు చెప్తాడు. యేసు ప్రభు అంటారు, కాదు, నా కోసం నువ్వు ప్రాణం ఇస్తావా పేతురు? ఈరోజు కోడి కుయ్యక ముందే 3 సార్లు నువ్వు నన్ను ఎరగనని 3 సార్లు బొంకుతావు అంటారు. అలాగే జరుగుతుందండి. 3 సార్లు బొంకుతాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలీదు, ఒట్టు అని శపించుకుంటాడనమాట. అప్పుడు కోడి 3 సార్లు కూస్తుంది. యేసు ప్రభుని గురువారం రాత్రంతా కైఫా ఇంటి క్రింద ఉన్న చెరసాల్లో పెట్టి కొరడాలతో కొడతారండి. ఆ స్థలం అయితే ఇంకా రక్తానికి ఎర్రగా ఉంటుంది. ఆ కొరడాలు ఒంటి నిండా గుచ్చుకొని అంత రక్తం ఆ కింద నుంచి పైకి తీసుకొని వస్తారు. బయటికి తీసుకొని వచ్చే సమయంలో కోడి కూస్తుంది. యేసు ప్రభు రక్తపు ముద్ద. అప్పుడు పేతురు వెక్కి వెక్కి ఏడ్చాడని రాయబడి ఉంటుందండి. లూకా సువార్త 22:62లో ఆయన వెక్కి వెక్కి ఏడుస్తే ఆయన చెంపల మీద కన్నీళ్లు కారి గుంటలయ్యాయి. ప్రతిరోజు ఉదయం కోడి కుయ్యగానే యేసు ప్రభు రక్తపు ముద్దగా ముందు నిలబడినట్లు ఆయన కనబడుతుందంట. లేచి ప్రార్థన చేసుకొని కన్నీటితో సువార్త చెప్పడానికి ఆయన వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఎంతగా ఆయన యేసు ప్రభు కొరకు జీవించాడో మనం రేపు ధ్యానించుకుందాం. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని తర్వాత పని అయిపోలేదండి. బైబిల్ తీసి దయచేసి మీరు చదువుకొని పేతురుని మనకి మాదిరిగా తీసుకోవాలి. యేసు ప్రభుని అనుసరించిన పేతురు మనందరికీ మాదిరిగా యేసు ప్రభులాగే జీవిస్తాడు. ఒక చిన్న అబద్ధం ఆడినా కూడా తర్వాత యేసు ప్రభు కొరకు ఆయన జీవిస్తాడు. పునరుత్థానుడైన తర్వాత యేసు ప్రభు దర్శనం ఇచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి యోహాను 21లో పేతురుని ప్రక్కకు తీసుకెళ్ళి అడుగుతాడు, పేతురు, నువ్వు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభా, నీకు తెలుసు నేను వీళ్ళందరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలు మేపు 3 సార్లు అడుగుతాడనమాట. యోనాపుత్రుడవగు సిమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభా, అయితే నా గొర్రెలు మేపు. ఈ వాక్యాలు మీకు తాకాలండి. యేసు ప్రభుని ప్రేమించేవాళ్ళు యేసు ప్రభు గొర్రెల్ని, మీ పిల్లల్ని మీరు దేవుని యొక్క వాక్యంతో పోషించాలి. అది మీ బాధ్యత ఒక తల్లిగా, తండ్రిగా. ఆ తర్వాత పేతురు ఎలా మరణించబోతున్నాడో పేతురుకి యేసు ప్రభు చెప్తారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. రేపటి దినాన పెంతెకోస్తు తర్వాత ఎలా ప్రభువు కోసం జీవించాడు పేతురు, అలాగే అపోస్తులు ధ్యానించుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, పేతురుని మీరు పిలిచారు, నన్ను అనుసరించు అని. పేతురు మీ అడుగు జాడల్లో నడిచాడు ప్రభా. మీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు. చివరకు మీలాగే మీకు సాక్షిగా ఆయన శిలువపై మరణించారు. మా అందరికీ ఒక మంచి మాదిరిగా, ఒక వెలుగుచున్న దీపంలాగా ఉన్నాడు 2000 సంవత్సరాలు. అలా మీ అడుగు జాడల్లో నడిచే కృప దయచేయండి ప్రభా.
కేవలం వాక్యం వినడమే కాకుండా వాక్యాన్ని చదివి మీరు మా కొరకు రక్తం చిందారు, ప్రాణం ఇచ్చారు ప్రభా. నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను ఈ జీవితాన్ని జీవిస్తున్నానంటాడు పౌలు కూడా. తండ్రి, అలాంటి కృప మాకు దయచేయండి. పేతురు, పౌలు, అపోస్తులు, పునీతులు వాళ్ళు నడిచిన బాటల్లో నడిచే కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పేతురులాగా యేసు ప్రభుని అనుసరించే కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.